రైట్ జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ ఉగ్రదాడి మరవక ముందే పాకిస్తాన్ మరో దుండగుడు చర్యకు పాల్పడిండు. అయితే భారత్ కు చెందిన ఓ జవాన్ ను పాక్ బందీగా చేసుకుందని తెలుస్తోంది. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కు చెందిన ఓ జవాను పాక్ సైన్యం చేతిలో బందీ అయినట్టు సమాచారం అందుతోంది. అయితే సైనికులు తమ భూభాగంలోకి రావడం వల్లే అదుపులోకి తీసుకున్నామని పాక్ ఆర్మీ వెల్లడించింది. అయితే పాక్ వ్యాఖ్యలను బీఎస్ఎఫ్ అధికారులు ఖండించారు. తమ జవాను సరిహద్దు దాటలేదని, తప్పుడు ఆరోపణలతో పాక్ సైన్యం తమ సైనికుడిని బందీగా చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైట్ జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ ఉగ్రదాడి మరవక ముందే పాకిస్తాన్ మరో దుండగుడు చర్యకు పాల్పడిండు. అయితే భారత్ కు చెందిన ఓ జవాన్ ను పాక్ బందీగా చేసుకుందని తెలుస్తోంది. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కు చెందిన ఓ జవాను పాక్ సైన్యం చేతిలో బందీ అయినట్టు సమాచారం అందుతోంది. సో సైనికుడు తమ భూభాగంలోకి రావడం వల్లే అదుపులోకి తీసుకున్నామని కూడా పాక్ ఆర్మీ వెల్లడించింది. అయితే పాక్ వ్యాఖ్యలను బీఎస్ఎఫ్ అధికారులు ఖండించారు. తమ జవాను సరిహద్దు దాటలేదని, తప్పుడు ఆరోపణలతో పాక్ సైన్యం తమ సైనికుడిని బందీగా చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.